శ్రీ సాయిరామ్. వక్రతుండమహాకాయే సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకాలేషు సర్వదా. సాయిరామ్. ఓం తత్సత్. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యానాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగం. జ్ఞాన విజ్ఞాన యోగంలో మనం నిన్నటి వరకన్నా ఏంటంటే 23 శ్లోకాలు మనం నేర్చుకున్నాం. 22, 23 ఈరోజు అంటే 23, 24 అంటే 22, 23 అయింది. 24వ శ్లోకం ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. అయితే ఇవి టోటల్గా 30 శ్లోకాలు ఉన్నాయి. 30 శ్లోకాల్లో మనం ఆల్రెడీ 25 వరకు మనం చెప్పుకున్నాం. అయితే 24 అంటే 24 ఈరోజు చేస్తాం. 23 మనం చూస్తున్నాం. 22, 23 ఇప్పుడు భగవంతుడు ఒక్క మెట్టు ఎక్కిస్తున్నాడు. దీంట్లో భగవంతుడు ఏంటంటున్నాడు అంటే, భక్తులు ఉంటున్నారు. ఆ భక్తిగా వాళ్ళు ఎవరినైనా ఒక భక్తి ప్రవర్తనతో, ఒక భక్తి జ్ఞానముతో ఎవరిని మీరు తలచినా, ఎవరిని మీరు పూజ చేసినా, అంటే ఒక భక్తియుక్తంగా శ్రద్ధగా మీరు వాళ్ళు కొలిచినట్లయితే ఆ దేవతలమని వాళ్ళు, అంటే దేవతలు అంటే సూర్యుడు చంద్రుడు, ఎవరిని మీరు అది నాకే చెందుతుంది. నేను సర్వోత్తముడిని, నేను సర్వేశ్వరుడిని, నా యోగమాయతోనే అంతా వెళ్తుంది అన్న వారు ఆయన ఆ శ్లోకాన్ని మనకి అందించారు. ఆయన ఏం చెప్తున్నారు అన్నది మనం జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. ఆయన ఎంత చక్కగా అంటే, నేనే సర్వేశ్వరుణ్ణి, నా వలనే ఇవన్నీ నడుస్తున్నాయి, నా శక్తితోనే ఇది నడుస్తుంది, ఈ ప్రకృతి కూడా నా శక్తితోనే ప్రారంభమైనది, ఇవి 2 ప్రకృతులు అని ఇంతకు ముందు శ్లోకంలో మనకి అది చెప్పడం అయింది. అయితే ఇప్పుడు 23వ శ్లోకంలో మనకి ఏంటి చెప్పంటే, అన్య దేవతలను పూజించేవారు ఎవరిని పూజించినా శక్తివంతంగా పూజించి, అంటే శాస్త్రయుక్తంగా కొలిచినచో, ఆ తర్వాత వాళ్ళు శ్రద్ధాభావనతో వాళ్ళు పూజ చేసినచో ఆ దేవతల అనుగ్రహం వాళ్ళకు తప్పక ఉంటుంది. దేవతలు అనుగ్రహం అంటే దేవతలకి వాళ్ళు కోరికలతో దేవతలను పూజ చేస్తున్నారు. అయినా వాళ్ళు శ్రద్ధతో చేస్తున్నారు కనుక వాళ్ళకి ఆ ఫలితం తప్పక దొరుకుతుంది. అయితే శాస్త్రయుక్తంగా శ్రద్ధగా భగవంతుని భక్తితో చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ ఫలితం తప్పక దొరుకుతుంది అన్న భావనతో ఆయన మనకి ఈ శ్లోకాన్ని అందించారు. మీరు ఎవరిని పూజినా శ్రద్ధగా శాస్త్రయుక్తంగా చేసినట్టయితే
దాని అనుగ్రహం అంటే దానికి ఆ అనుగ్రహం నేనే ఇస్తున్నాను. ఆ ఫలితం అది కూడా నాతోనే ఇస్తున్నారు, నాతోనే ఇవ్వబడుతుంది అన్న భావనతో ఆయన చెప్పారు. అది మనకి 23వ శ్లోకంలో ఆయన ఏంటంటారు, అంతవత్తు ఫలం తేషం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజం యాంతి మద్భక్తా యాంతి మాం అపి అనేసి. యాంతి అపం అంటే యూ విల్ గెట్ ఇట్, అది కూడాను మీకు ఆ ఫలితం దొరుకుతుంది, నా ద్వారా మీకు దొరుకుతుంది తప్పకన్ను అన్న భావనతో ఆయన మనకు అది చెప్పారు. అయితే ఇప్పుడు 24వ శ్లోకంలో ఏం చెప్పారు అన్నది మనం ఒకసారి విందాం. ఇంతవరకు చెప్పింది ఏంటంటే, మీరు ఎవరిని పూజ చేసినా దాని తాలూకా ఫలితం నేనే ఇస్తున్నాను, నా ద్వారా మీకు ఇవ్వబడుతుంది. మీరు దేవతలను పూజ చేసినా ఏదైనా అది నాకే చెందుతుంది, కానీ అది నాకే చెందును అన్న భావనతో ఆయన మనకి 2 శ్లోకాలు 23, 24, 22, 23 అన్నది మనకి ఆ శ్లోకాల్లో అర్థాన్ని మనకి అందజేశారు. అయితే ఇప్పుడు 24వ శ్లోకంలో ఏంటి చెప్తున్నారో మనం చూద్దాం. అవ్యక్తం అన్నాడు. ఫస్ట్ అవ్యక్తం. ఏంటి అవ్యక్తం? ఎప్పుడైనా వ్యక్తం కానిది అంటే మానవుడు ఎలా ఉన్నాడు ఒకసారి మీరు ఆలోచించినట్టయితే, ఇంద్రియాలతో సంయోగం, ఇంద్రియాలోలుడు, ఇంద్రియాలతోనే ఆయన ఉన్నాయి. ఆ ఇంద్రియాలు పనిచేసినట్టయితేనే మానవుడు ఏ పనైనా చేస్తాడు. అయితే ఇంద్రియాలకి మనస్సుకు సంబంధించింది. మనస్సు ఏంటి? ముందు ఒక ఆలోచన శక్తి, నేను ఈ పని చెయ్యాలి అన్న ఆలోచన అతని మనసుకు ఎప్పుడైతే కలుగుతుందో దాని ద్వారా మీలో ఉన్న ఇంద్రియాలు పనిచేస్తాయి. నేను ఫలానా దగ్గరికి వెళ్ళాలి అన్న భావన మీకు ఫస్ట్ మీకు ఆలోచనలో వస్తుంది. అది అక్కడ స్థిరం అయిపోయినప్పుడు అప్పుడు మీరు ఫలానా దగ్గరికి మీరు వెళ్ళగలరు. అంటే ఇంద్రియాలతోనే మీరు వెళ్తున్నారు. అంటే మనస్సు ఇంద్రియాలు రెండు కలిస్తే కానీ మీరు ఏ పని చేయలేరు. ఒక మానవ రూపంలో ఉన్నారు కనుక మీకు ఇది గోచరం. అందుకే అక్కడ అవ్యక్తం, వ్యక్తం కానిది అవ్యక్తం. అంటే ఈ మనస్సు ఇంద్రియాలు ఎప్పుడైతే మీకు ఉన్నాయో అవి పనిచేస్తే మీరు ఏ పనైనా చేయగలరు, అవి ఉండాలి. కానీ ఇక్కడ అది లేదు, అవ్యక్తం, దానికి ఏమీ లేదు. అందుకే అక్కడ అవ్యక్తం అన్నాడు. అవ్యక్తం అవ్యక్తం వ్యక్తం అపన్నం. వ్యక్తం అక్కడ చూడండి, అంటే ఈ ఇంద్రియాలతో ఉన్నది వ్యక్తం, దానితోనే పనిచేస్తుంటుంది సామాన్య వ్యక్తునిగా. ఇక్కడ అవ్యక్తం వ్యక్తం అపన్నం మన్యంతే మాం అబద్ధయః. అంటే నీకు బుద్ధి అక్కడ ఏంటంటాడు? అవ్యక్తం వ్యక్తం అపన్నం. అంటే అపన్నం అంటే యూ విల్ థింక్. ఎవరిని మీరు థింక్ చేస్తున్నారు? అక్కడ భగవంతుణ్ణి. ఆ భగవంతుణ్ణి మీరు జస్ట్ యు ఆర్ రీకాలింగ్. అంటే ఆ భగవంతుడు మీరు ఎలాగ చేసుకుంటున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఆయన సామాన్య వ్యక్తిగా మీరు భావిస్తున్నారు. ఆయన మానవ రూపంలో ఉన్నాడు, అందుగురించి ఆయన ఎవరు? దేవకపుత్రుడు. అయితే ఆయన మామూలుగానే ఉన్నాడు, ఆయనకి జన్మంటూ ఉంది. అందుగురించి ఆయన మానవునిగానే ఉన్నాడు అన్న భావనతోనే వాళ్ళు మానవుడిగానే భావిస్తున్నారు.
కానీ ఆయనకున్న పవర్ మామూలుది కాదు. అది ఎవ్వరూ చూడలేనిది, చెప్పలేనిది, అంత శక్తివంతుడు అనమాట. ఆ శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే, మీకు ఒక మాయ అన్నది ఒక అడ్డుగోడగా నిలిచిపోయింది. మీరు తెర వెనుకున్నారు, తెర ముందు ఏటవుతుంది అన్నది మీకు తెలియదు. మధ్యన తెర ఉన్నది. అందు గురించి ఆ భగవంతుడి గురించి, ఆయన తాలూకా శక్తి గురించి, ఆయన తాలూకా తత్వాన్ని గురించి అది మనం తెలుసుకోలేకపోతున్నాము. అందుకే అక్కడ అన్నాడు అవ్యక్తం వ్యక్తం అపన్నం. అపన్నం అంటే సామాన్యునిగానే నువ్వు గుర్తిస్తున్నావు, కానీ అది భగవంతుడిగా నువ్వు గుర్తించడం లేదు. మన్యంతే. మన్యంతే అంటే నువ్వు తలంచెదరు. ఏంటి? ఆడు సామాన్య మానవుడిగానే తలంచెదరు. మాం అబుద్ధయ. నన్ను ఒక సామాన్య మానవునిగా వాళ్ళు నన్ను చూస్తున్నారు. అబుద్ధయ అంటున్నాడు. అంటే వాళ్ళకి ఎలా ఉంది? బుద్ధిహీనులు. అంటే వాళ్ళకి ఈ తత్వజ్ఞానం అన్నది రాలేదు. భగవంతుని తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు బుద్ధిహీనులు. ఎందుకు అంటే ఒక మాయ కప్పబడి ఉంది. అందుచేత భగవంతుడిని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఒక మానవునిగానే గుర్తిస్తూ ఇతను మానవుడే అన్న భావనతోనే గుర్తిస్తున్నారు. కానీ భగవంతునిగా వాళ్ళు ఎవ్వరూ గుర్తించటం లేదు అన్న భావనతో అంటున్నాడు. అవ్యక్తం వ్యక్తం అపన్నం. అపన్నం మన్యంతే మాం అబుద్ధయ. బుద్ధిహీనులు అనమాట వాళ్ళు. ఆ తర్వాత పరంభావం అజానంతం. పరంభావం, ఆ పరమాత్మ తాలూకా భావాన్ని అజానంతం తెలుసుకోలేకపోతున్నారు. మమ అవ్యయం అనుత్తమం. నా యొక్క రూపం ఏంటి? ఇది శాశ్వతమైనది. దీనికి పుట్టుక చావు అన్నది లేదు. మానవులకు మాత్రం ప్రతి ఒక్కరికి అది ఉంది. కానీ భగవంతుడు అన్నవాడికి అది ఏమీ లేదు. అది అవ్యక్తం అన్న భావన రావాలి. అంటే నేను ఏంటంటున్నాడు భగవంతుడు? నేను శాశ్వతుడిని, నాకు మరణం అంటూ లేదు, పుట్టుక అన్నది లేదు. నేను ఎందుకు జన్మిస్తున్నాను అంటే, ఎక్కడైతే ధర్మాన్ని నశిస్తుందో, ఎక్కడైతే అధర్మం పెరిగిపోతుందో, యదా యదా హి ధర్మస్య అనేసి అంటే ఎక్కడైతే ధర్మం పోతుందో అప్పుడే నేను జన్మనెత్తాను. అంటే నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు. నాకు ఇంద్రియాలకని ఎటువంటి సంబంధం లేదు. నేను ఎవరితో ఉండను, కానీ ఒక మానవునిగానే ఉంటున్నాను. కానీ నాకు వాటికి ఎటువంటి సంబంధం ఉండదు. నాకు ఆ ఎఫెక్టే నాకు అవ్వదు. అది నేను అంటే అక్కడ ఏంటంటున్నాడు? నేను శాశ్వతుడిని. ఆ తర్వాత నేను సర్వోత్తముడిని. ఆ తర్వాత ఇంకేంటంటున్నాడు? నేను ఇంద్రియ గోచరంలో ఉండను. నాకు ఇంద్రియాలకి మనసుకి దేనికి సంబంధం లేదు. నా యొక్క భావం అంటే నా యొక్క తత్వం ఇవి తెలుసుకోవాలి అంటే వాళ్ళకు మంచి జ్ఞానం ఉండాలి, తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఎవరికైతే బుద్ధిహీనులో వాళ్ళు ఇలాగనే భావించుకుంటారు. ఇతను మానవుడు, ఇతను దేవకీ పుత్రుడు అన్న భావనతోనే భావిస్తారు, కానీ ఆయన భగవంతుడు అని భావన ఉండదు. నేను ఎవరిని అనుకున్నారు? నేను మామూలు కాదు, నేను సచ్చిదానందుని అంటున్నాడు. నేనే సచ్చిదానందుని, నేనే పరమాత్ముణ్ణి ఆయన చెప్తున్నాడు.
అయినా మానవులకి ఇప్పుడు అంటే ఇంత చెప్పినా ఇంకా బుద్ధిహీనులుగానే ఉన్నారు. ఇంకను భగవంతుడు అంటే ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన వల్ల నేను ఇలా ఉన్నాను కదా, ఆయన వల్ల నేను ఊపిరి తీసుకుంటున్నాను కదా, ఈ ప్రకృతి అంతా భగవంతుడిదే కదా అన్న భావన ఇంకా పట్టలేదు. ఇంకనూ అహంభావంతోనే ఉన్నారు వాళ్ళు. ఇదంతా భగవంతుని తాలూకా స్వరూపము అని తెలుసుకోలేకపోతున్నారు. అది ఎప్పుడు తెలుసుకుంటారు అంటే వాళ్ళకి శ్రద్ధాభావన రావాలి. శ్రద్ధాభావన వస్తూ అన్ని శాస్త్రయుక్తంగా శాస్త్రాలన్నీ చదవాలి. ఆయన తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆయన అంటే ఏమిటో తెలుసుకోవాలి. తెలుసుకొని ఆయన తాలూకా ఏవైతే నీలో ఉన్నాయో, నీలో గుణాలు ఉన్నాయి, సత్వ రజో గుణాలు ఉన్నాయి, ఆ తమో రజోగుణాలతో నువ్వు సతమం అవుతున్నావు. ఆ గుణాలకి అవి ఉన్నప్పుడల్లా నువ్వు బుద్ధిహీనుడిగా ఉంటావు. అంటే నీ తాలూకా బుద్ధి పనిచేయదు. ఎందుకంటే అది పూర్వజన్మ సుఖంతో ఆ వాసనలతో ఉన్నాయి. అవి పోవాలంటే నువ్వు ఈ విధంగా నువ్వు ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి అంటే నువ్వు గుణాలను మార్చుకోవాలి. మంచి మనసు అయి ఉండాలి. నీ తాలూకా లోపల ఉన్న ఆత్మను క్లీన్గా చేసుకోవాలి. మనస్సును క్లీన్గా చేసుకోవాలి. మంచి పనులు చేస్తూ ఉండాలి. అందరితోని ప్రేమగా ఉండాలి. ఆ విధంగా అయితే తప్పక దానికి రీచ్ అవుతావు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నన్ను సాధారణ మానవులుగా తలంచి ఈయన కూడా మనుషులు ఎలా అయితే జనన మరణ చక్రంలో ఉన్నారో అలాగే ఈయన కూడా అలాగే జనన మరణ చక్రంలో ఈయన ఉన్నారు అన్న తలంపుతోనే ఉన్నారు. కానీ ఈయన భక్తుడు, ఈయన శక్తివంతుడు, ఈయనే సర్వోత్తముడు, సచ్చిదానందుడు, భగవత్ స్వరూపుడు, పరమాత్ముడు అన్న భావన ఎవ్వరికీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకు మాయతో ఉన్నారు అన్న భావనతో ఉన్నారు. ఆ మాయ కప్పడే ఉంది కనుక ఆ మాయతోనే ఉన్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే సూర్యుడి తాలూకా వెలుగు ఎప్పుడైతే మేఘాలు కమ్మాయో ఆ మేఘాలు సూర్యునికి అంటే ఆ వెలుతురు ఒక ఎండగా ఉంది అంటే సూర్యుని తాలూకా వెలుగు అవి ఎప్పుడైతే ఆ వెలుగు రాకుండా మేఘాలు కప్పబడి ఉన్నాయో మనకి సూర్యుడు కనబడ్డు. అంటే సూర్యుడికి మనకి మధ్యన మేఘాలు ఉన్నాయి. అంతేగాని సూర్యుడు సూర్యుడిగానే ఉన్నాడు. ఆయన కాంతి కాంతిగానే ఉంది. ఆ కాంతి అందరి మీద ఉంది. కానీ మానవుడు మాత్రం అది గ్రహించటం లేదు. సూర్యుడు కప్పబడి ఉన్నాడు కనుక ఆ కిరణాలు మన మీద పట్టడం లేదు అన్న జ్ఞానం కూడా వాళ్ళకి రావట్లేదు. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. భగవంతుడు ఎల్లప్పుడూ ఒక్క దగ్గరే ఉంటాడు. ఎప్పుడూ శక్తివంతుడే, శక్తి రూపుడే, సచ్చిదానందుడే. కానీ ఆయన్ని తెలుసుకోలేకపోతున్నారు అనమాట. అవ్యక్తం వ్యక్తం అపన్నం అంటే అవ్యక్తం వ్యక్తం అపన్నం మన్యంతే మాం అబద్ధయ. అబద్ధయ అంటే బుద్ధిహీనులు. బుద్ధిహీనులు నన్ను తెలుసుకోలేకపోతున్నారు అన్న భావనతో ఉన్నదనమాట. ఆ తర్వాత పరంభావం అజానంత మమ అవ్యయం అనుత్తమం. ఇక్కడ అనుత్తమం అత్యుత్తమం, నా యొక్క శాశ్వతమైన పరమభావమును ఈ బుద్ధిహీనులు తెలుసుకోలేక ఆయన ఎలాగుంటాడు, ఆయనకి ఇంద్రియాలకి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఈ ఇంద్రియాలకి మనస్సుకి ఎవరికైతే సంబంధం ఉన్నదో వాళ్ళు ఇంకా ఈ భోగాల గురించే పరిగెడుతూ ఉంటారు. వాళ్ళ మంచి భావన వాళ్ళలో ఉండదు. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మాం వ్యక్తం అపన్నం మన్యంతే. పరమాత్ముడైన నన్ను, సచ్చిదానందుడైన నన్ను తలంచెదరు. అంటే సామాన్య వ్యక్తినిగానే తలంచెదరు కానీ నేను భగవంతుడినే అని వాళ్ళకి
ఎప్పుడు వాళ్ళకి ఎల్లప్పుడూ ఈ అనుమానమే, ఆయన భగవంతుడా కాదా, భగవంతుడా కాదు, భగవంతుడా కాదా, ఇదే దీనిలోనే కొట్టుముట్టాడుతుంటారనమాట. అది ఇక్కడ అవ్యక్తం వ్యక్తం ఆసన్నం మన్యంతే మమ బుద్ధయ పరం భావం జానంతో మమ అవ్యయం ఉత్తమం అనుత్తమం అని చెప్పాడు. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడో మనం విందాం. తర్వాత శ్లోకంలో అంటే భగవంతుని గురించి బుద్ధిహీనులు ఎవరు శ్రీకృష్ణుని తెలుసుకోలేకపోతున్నారు. ఆ తర్వాత శ్లోకంలో ఏంటంటున్నాడో చూద్దాం. నాహం అంటే నేను, నాహం ప్రకాశం సర్వస్య, నాహం ప్రకాశం ప్రత్యక్షంగా నేను కనబడుతున్నాను, సర్వస్య ప్రతి వ్యక్తికి, మొత్తం అందరికీ నేను ప్రకాశంగానే ఉన్నాను. ఆ తర్వాత నహం ప్రకాశం సర్వస్య యోగమాయా సమావృతః, యోగమాయా సమాహుతః నహం ప్రకాశం సర్వస్య యోగమాయా సమావృత్తః మూఢం అయామం అభిజనాతి లోకః మాం అజం అవ్యయం. అజం శాశ్వతునిగా నాకు వాళ్ళు ఎవరు నాకు తెలుసుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇది అందరికీ తెలిసిన విషయమే. భగవంతుని మాయ, ఈ చావు పుట్టుకలు కూడా మాయ. ఆ మాయతోనే మనం ఒక మాయాలోకంలో ఉన్నాం. ఆ మాయలో పడిపోయి మనం కొట్టుమిట్టాడుతున్నాం. దేనికి సంతృప్తి పడకుండా ఏదో ఒకటి ఉంటుంది, నాకు ఆనందం కావాలి అని తిరుగుతూనే ఉన్నాం. ఎందుకు అలా తిరుగుతున్నాం? పిచ్చివాడిగా తిరుగుతున్నాం. ఎందుకు అలా ఉన్నది అంటే భగవంతుని తాలూకా మాయ. ఆ మాయా క్రీడం అలా ఉందన్నమాట. అయితే ఎప్పుడైతే ఆ మాయ ఉన్నదో మీరు ఆ మాయ ఉన్నంత వరకు భగవంతుణ్ణి మీరు చూడలేరు, భగవంతుణ్ణి తెలుసుకోలేరు, మీకు తత్వజ్ఞానం అన్నది మీకు రాదు. అంటే భగవంతుడే నీకు అటువైపు తీసుకెళ్ళాలి. అంతేగాని ఆయన దయలేనిదే మీరు ఆ మెట్టు కూడాను మీరు దాటలేరు. ఆ అడ్డుగా గోడగా ఉంది ఆ మాయ అన్నది. అది తెరుచుకుంటే కానీ మీరు భగవంతుని చూడలేరు, భగవంతుని తెలుసుకోలేరు, భగవద్జ్ఞానం అసలుకి రాదు. ఆయన తత్వజ్ఞానాన్ని మీరు తెలుసుకోలేరు. ఆయన సర్వోత్తముడు, పరమాత్ముడు, సర్వమయుడు, అందరికీ ఆయనే. ఈ ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన దగ్గర నుంచే వస్తుంది అన్న భావన ఎవరికి కలగదు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నహం ప్రకాశం సర్వస్య, అన్ని జాగాల్లోని ప్రకాశం, ఆ భగవంతుడు ప్రకాశవంతుడుగా అందరి దగ్గర అంతే చాలా వెలుగుగా ఉన్నాడు. అది ఆయనకి చూడాలంటే నీకు అవ్వదు. ఆయన ఎందుకు అవ్వదు అంటే భగవంతుని యోగమాయతో నీకు కప్పబడి ఉంది. యోగమాయ సమావృత్త, వృత్త అంటే అది కప్పబడి ఉంది. తర్వాత మూడులు అంటే అజ్ఞానులు. మూడోయన్ అభిజనాతి, అభిజనాతి అంటే జనాతి అంటే తెలుసుకోవడం, అభిజనాతి అంటే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఆయన గురించి. లోకం మాం, నన్ను జన్మరహితునిగా శాశ్వతునిగా వాళ్ళు ఏమాత్రం గుర్తించలేదు, పరమేశ్వరునిగా తెలుసుకోలేరు. అనగా నన్ను జన్మరహితునిగా
అంటే నన్ను వాళ్ళు ఏమాత్రం తెలుసుకోలేకపోతున్నారు. ఏంటి ఈ యోగమాయ? నాది, నా వారు, నేను అన్న మోహంలో పడిపోతున్నారు వీళ్ళు. ఇది ఎందుకు ఇలాగ అవుతుంది? నువ్వెవరు అన్నది ఎప్పుడైనా ఆలోచించారా? ఇదంతా మోహం అన్నమాట. నా వారు, నా కుటుంబం, నేను చేశాను, నాది, నేను అన్న భావనతోనే ఉంటున్నారు. కానీ ఇదంతా భగవంతుడిదే అన్న భావన మాత్రం ఎప్పుడూ రావట్లేదు. నేను, నాది అన్న భ్రమతో వాళ్ళు సతమతం అవుతున్నారు. కానీ దానికి ఏమాత్రం లేదు. నన్ను మాత్రం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. నా యొక్క యోగమాయ, ఆ యోగమాయతోనే వాళ్ళు ఆ వస్తువుల మీద ప్రేమతో ఉంటున్నారు. కానీ ఆ ప్రేమను నా వైపు చూసుకుంటూ రావట్లేదు. ఒక భక్తునిగానే చేసుకోవట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు అది తెలుసుకోలేకపోతున్నారు. దేని గురించి వాళ్ళు ఇది నాది కాదు, నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి మళ్ళీ వెళ్ళాలి అన్న భావన వాళ్ళకి అంత వేగం అది దొరకదు. అది చాలా కష్టమైనది. అది చాలా సాధన చేస్తే కానీ మీరు అవి తెలుసుకోలేరు. ఆ సాధనలో చాలా కష్టపడాలి. భగవంతుని తెలుసుకోవాలి అంటే ఎందుకు అంత కష్టం అంటే మీకు మనస్సు ఒక విధంగా ఉండదు. బుద్ధి అది కూడా ప్రకాశవంతంగా లేదు. మనస్సు ప్రకాశవంతంగా ఉంటే బుద్ధి ఆటోమేటిక్గా ప్రకాశవంతంగా ఉంటుంది. కానీ ఈ బుద్ధి లేదు, మనస్సు లేదు. అన్నప్పుడు మీ తాలూకా బాడీ ఎలా పనిచేస్తుంది? అవి చక్కగా ఉంటేనే దాని ప్రకారం మీ బాడీ పనిచేస్తుంది. అసలైంది ఏంటంటే మీ మనస్సు ఎప్పుడు మంచిగానే ఉండాలి. మంచిగా ఉంటేనే మీరు ఏ పనైనా చేయగలరు. ఆ మనస్సు పరిశుభ్రంగా ఉన్నట్టయితే భగవంతుడు మీకు తప్పుగా కరుణిస్తాడు. కరుణించి మిమ్మల్ని మంచి మార్గానికి తీసుకెళ్ళే ఒక మంచి దారిని ఆయన చూపిస్తాడనమాట. ఎందుకు మరి ఇలా ఉన్నది అంటే మీరు ముందు ఆ మాయని తొలగించుకోవాలి. మీరు ఆ మాయని తొలగించుకోవాలి అంటే మంచి భావన ఉండాలి. ఇంకా ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలని అవన్నీ మీకు నొక్కుతున్నాయి. సత్వగుణం, రజోగుణం, తమో గుణాలు. ఆ గుణాలతో మీరు కుట్టుముట్టాడుతున్నారు అన్నమాట. అది లేకుండా ఉండాలి అంటే ఓన్లీ పరమాత్మతో లేక అంటే భగవత్ జ్ఞానంతో మీకు వస్తుంది. అంతేగాని మామూలుగా మీకు ఎప్పుడూ రాదు. ఆ జ్ఞానం కావాలి అంటే మీలో మార్పు రావాలి. మీరు ఈ గుణాలతో సతమతం అవుతున్నారే, ఆ గుణాల నుంచి సత్వగుణానికి రావడానికి మీరు మీలో మీరే చేసుకుంటే అది తప్పుగా వస్తుంది. మళ్ళీ అది మాయలో పడకుండా చక్కగా ఉన్నట్టయితే మీరు తప్పుగా వస్తుంది అన్న భావనతో ఈ 25వ శ్లోకం మనకి అందించారన్నమాట. ఏంటంటున్నారు 25వ శ్లోకంలో? నా అహం ప్రకాశ, నా అహం నేను సర్వ విధాలా నేను ప్రకాశిస్తున్నాను. మొత్తం ప్రపంచాన్ని అంతటికి నా ప్రకాశంతోనే మొత్తం ప్రపంచమంతా చేస్తున్నాను అన్న భావన. అది నా అహం ప్రకాశం సర్వస్య యోగమాయ సమావృత. మూడులు అంటే అయం ఆ మూడులు అవిజనాతి తెలుసుకొనలేరు. మూడులు నా గురించి అసలు తెలుసుకొనలేరు. అవిజనాతి లోక మాం అజం అవ్యయం. నన్ను శాశ్వతునిగా నేను పరమాత్ముడుగా తెలుసుకోలేకపోతున్నారు. నేను ఇంకా మానవుడుగానే వాళ్ళు తలుచుకుంటూ నాకు వాళ్ళకి అంటే ఆ పరమాత్ముడికి అంటే శ్రీకృష్ణుడికి వానికి ఏం డిఫరెన్స్ లేదు అనేసే అనుకుంటున్నారు. ఆయన మానవుడే, మేము మానవుడమే. మాకు ఇంద్రియ జ్ఞానం ఉంది, వాళ్ళకి ఉంది. ఆయనకి మనసు ఉంది, ఉన్నాయి. ఈ రెండు సమానమే. కానీ దెర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్. ఆయన భగవంతుడు అంటే ఒప్పుకోగలం.
అంటే ఆ మాయ కప్పబడి ఉంది కనుక వాళ్ళు శ్రీకృష్ణుని ఒక మామూలు మనిషిగానే భావిస్తూ ఉన్నారు. ఆ మాయ తొలగినట్టయితే తప్పక ఆయనకి అంటే మనం శ్రీకృష్ణుడు మనకే చెప్తున్నాడు అనమాట, మీరు మాయ నుంచి ముందుకు రావాలి. ఆ మాయ తొలగాలి అంటే మీరు మంచి భావన కలిగి మంచి అంటే మంచి తత్వాంతో పూజ చేసినట్టయితే భగవద్ధ్యానంతో భగవంతుని నమ్మకంతో ఒక మంచి శ్రద్ధాలోకంతో మీరు నన్ను కొలిచినట్టయితే తప్పక మీ ముందు నేను ఉంటాను అన్న భావనతో ఈ శ్లోకాన్ని మనకు ఇచ్చారు సాయిరాం. మనం సర్వ విధాలా మనం ప్రయత్నిద్దాం ఆ విధంగా మనం వెళ్ళడానికి. సాయిరాం.